కృష్ణ, పొద్దునుంచి సాయంత్రం వరకు అలా నించుని అందరి బాధలు వింటూ నువ్వు అలసిపోయి ఉంటావు. కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీ స్థానంలో నేను నించుంటాను అని అన్నాడు పంతులు. సరే అని కృష్ణుడు వెళ్తూ పంతులతో చెప్పాడు, నా స్థానంలో నించో, కానీ ఏ విషయంలోని తలదూర్చుకో, ఏది మార్చే ప్రయత్నం చేయకు అని చెప్పాడు. పంతులు సరే అన్నాడు. మొట్టమొదటిగా దర్శనానికి ఒక చాలా ధనవంతుడు వచ్చాడు. 2 చేతులు జోడిస్తూ నమస్కరిస్తూ సాష్టాంగం పట్టాడు. పడుతూ తన జేబులో ఉన్న వజ్రాల మూట కింద పడిపోయింది. చూసుకోలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పంతులు దేవుడి స్థానంలో ఉన్న కింద పడిపోయిందని చెప్పాలని అనిపించింది, కానీ దేవుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది, చెప్పలేదు. అదే టైంకి అతను వెళ్ళిపోగానే ఒక ముష్టివాడు వచ్చాడు. వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా దేవుడి కాళ్ళ దగ్గర వజ్రాల మూటను చూశాడు. దేవుడా, ఇచ్చిన ప్రసాదానికి థ్యాంక్ యూ అని ఆ వజ్రాల మూట తీసుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు అక్కడి నుంచి. అక్కడే ఉన్న దేవుడి స్థానంలో నించున్న పంతులకి ఇది చాలా తప్పు అనిపించింది. అదే టైంకి ఒక మత్స్యకారు వచ్చాడు దర్శనానికి. వచ్చి దేవుడికి నమస్కరిస్తుంటే అప్పుడు ధనవంతుడు పోలీసులను వేసుకొని గుడికి వచ్చి, నా తర్వాత ఇతనే వచ్చాడు దేవుడి దర్శనానికి, సో నా పడిపోయిన వజ్రాలు ఇతనే తీసుకొని ఉంటాడు, ఇతన్ని తీసుకెళ్ళి ఒక 2 రోజులు జైల్లో పెట్టండి, అప్పుడు కానీ ఇతనికి బుద్ధి రాదని చెప్పాడు. ఇంకా మత్స్యకారిని ఇలా తీసుకెళ్ళిపోతూ ఉండగా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక పంతులు మాట్లాడి తప్పు ఇతంది కాదు, ఆ ముష్టివాడిది అని చెప్పేశాడు. అలా చెప్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు పంతులు ఎదురుకుండా. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే, ఇంత అన్యాయం జరుగుతుంది కృష్ణ, చూడు నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా అన్నాడు. కృష్ణ చెప్పండి, నీకు ముందే చెప్పానా ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వద్దని. యాక్చువల్లీ జరుగుతుంది ఏంటంటే, ఆ ధనవంతుడి దగ్గర ఉన్న వజ్రాలు అధర్మంగా సంపాదించింది, అందుకే అవి కింద పడిపోయి అతని నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. వచ్చాడు కదా ముష్టివాడు, అతని జీవితం ఆ వజ్రాలతో మారబోతోంది. అతనికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేవారు. ఒకవేళ ఆ వజ్రాలు అతని దగ్గరే ఉండుంటే, ఈ మత్స్యకారి ఒకవేళ ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళుంటే అతని పడవ మునిగిపోయి చచ్చిపోయేవాడు. ఈ 2 రోజులు జైల్లో ఉండడం వల్ల అతని ప్రాణం బతికేది. బేసిక్లీ కథ ఎందుకు చెప్తున్నానంటే, నీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు, అగ్లీ అయి ఉండొచ్చు, బట్ విచ్ ఇస్ సమ్ మ్యాటర్ ఆఫ్ టైం. నీ లైఫ్లో అవన్నీ ఎందుకు జరుగుతున్నాయని తెలుస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. అండ్ నీ మంచి కోసమే మొత్తం యూనివర్స్ అంతా కాన్స్పైర్ చేస్తుంది. అర్థమైందా? చిన్న కథ నచ్చిందా?